ఆలూరు మండలం కమర్చెట్టు గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసినాము. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 15లో ఈ కూటమి ప్రభుత్వం 15లో స్టార్ట్ చేసింది. 18లోన హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినారు హాస్పిటల్కి. ఈ రోజుకి దాదాపు 6 సంవత్సరాలకే ఈరోజు అసలు బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయింది. పోయిన మొత్తం పెచ్చాండ్ ఊడిపోయినాయి, కింద మొత్తం ఫ్లోరింగ్ అంతా పలికిపోయింది. ఏం లేదు అసలు డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరూ చాలా బిక్కుమంటున్నారు. ఈ హాస్పిటల్ ఎట్లుండాలా మేము మా మీద ఎప్పుడో పడుతుందో అనే విధంగా నర్సులు కానీ డాక్టర్ కానీ పేషెంట్లు కానీ. ఎందుకంటే ఈ కమర్షియల్ గ్రామాలు చుట్టుముక్కు పల్లెలన్నీ చాలా గ్రామాలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయి. ఆలూరు పోకున్నట్లు ఆలూరు దూరం అవుతుంది అనే విధంగా కమర్షియల్ గ్రామానికి చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడే వస్తారు పేషెంట్లు అందరూ. అలాంటిది ఈరోజు పేషెంట్లకి అసలు వాళ్ళు అక్కడ ఉండాలా అనే విధంగా ఇక్కడ రాకున్నట్లుగానే మొన్ననే 3వ తారీఖున ఆ రూమ్లో మామూలు ఆపరేషన్ చేసినారంట. ఆపరేషన్ విజిట్ చేసేకపోయింటే ఆ రోజు మొత్తం పెచ్చులు ఊడిపోయి కొద్దిలో తప్పైంది డాక్టర్ల గారికి. లేకపోతే వాళ్ళు మొత్తం, ఎందుకంటే చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, చాలా మొత్తం మెటీరియల్ అనేది దాదాపు లక్షలు విలువ చేసే మెటీరియల్ ఆ రూమ్లో ఉన్నాయి. ఆ రూమ్లోన ఆ రోజు పెచ్చులు ఊడిపోయినాయి. డాక్టర్లు కొద్దిగా విజిట్ చేసిపోయిన 2 నిమిషాలకే పెచ్చులు ఊడిపోయినాయని ఎడబడుతున్నారు. ఇక్కడ మేము ఎలా ఉండాలనే విధంగా డాక్టర్లు కానీ నర్సులు కానీ అంటున్నారు. వీళ్ళు లెటర్ రాసిచ్చినారు, మెయిల్ పెట్టినారు, అన్ని పెట్టినా కానీ ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజల ప్రాణాల మీద వీళ్ళు చిరగాట మాడతారు. ఈరోజు అసలు ప్రాణాలంటే లెక్కలేదు వాళ్ళకి. ఇంతవరకు విజిట్ ఇవాళ డిఎంహెచ్ఓ చెప్పినారంట, కలెక్టర్ గారు చెప్పిన, అందరూ చెప్పినారని చెప్తున్నారు. మేలు కానీ పెట్టినారంట. మొన్న కానీ 12వ తారీఖు కానీ వీళ్ళు పోయి రిప్రజెంట్ ఇచ్చేసినారు డాక్టర్ గారు కానీ అక్కడ పోయి కర్నూలు పోయి. అలాంటిది ఈరోజు ఇంతవరకు వాళ్ళు డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ ఇక్కడ కన్నెత్తి కానీ చూడలేదు. కూటమి ప్రభుత్వ నాయకులు అయితేనేమి ఎవరైతేనేమి. ఈరోజు మా కమర్చెట్టు గ్రామంలో మల్కాన్ రెడ్డి అన్న ఇట్లా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మా హాస్పిటల్ అంటే సర్లే పోదామని చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూస్తే భయం అవుతుంది, నాకే భయం అవుతుంది. ఎప్పుడు ఈ పేషెంట్లు ఇట్లా పడుకున్నారు, ఈ పెచ్చులు ఎప్పుడు పోతాయో తెలియదు. అలాంటిది ఈరోజు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అంతా నాసిరకం నాణ్యత లేని పనులు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళకి ఏం కావాలా, డబ్బులు కావాలా, డబ్బులు మిగిలాలా, వాళ్ళ డబ్బులు దోచుకోవాలి తప్ప ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ బాగా గట్టిగా చేస్తామనే విధంగా లేకున్నట్ల. అదేవిధంగా మా జగనన్న అయితే నాడు నేడు కింద పెట్టి చూస్తాం. అక్కడ ముందు చూస్తాం 70 సంవత్సరాలు బిల్డింగ్ కట్టాడు. 70 సంవత్సరాల బిల్డింగ్ చెక్క చెదరకుండా ఉన్నది. అలాంటిది ఈరోజు 6 సంవత్సరాలకే ఈ కూటమి ప్రభుత్వం చేసిన పనులు ఇంత నాశనకంగా ఉండి అసలు పెచ్చులుడిపై కింద పోరింగ్ దిగబడిపోతుంది, అన్ని చేస్తున్నాయి. వీళ్ళకి మనసు ప్రాణానికి లెక్క లేకుండా పోయింది. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారికి మేము కానీ డాక్టర్ గారు చెప్పినాను, తీసుకొని పోయి నెక్స్ట్ వీక్లో, ఎందుకంటే కలెక్టర్ మేడం లేదు విజయవాడ పోయినంట. నేను నెక్స్ట్ వీక్లో డాక్టర్ గారిని మన మల్కాన్ రెడ్డి అన్న తీసుకొని పోయి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా డాక్టర్ కొట్టే చెప్తున్నాము. మీరు ఈ పెచ్చులు ఎప్పుడు ఊడిపోతే తెలియదు. ఖచ్చితంగా మీరు దయచేసి ఎందుకు ప్రజల ప్రాణాలను కాపాడేవాళ్ళు మీరు. అలాంటిది మీరు కొన్నాళ్ళు దీన్ని ఎక్కడన్నా ఆపరేషన్ థియేటర్ చేయొద్దని. ఎందుకంటే ఎక్కడైనా ఉంటే ఆలోచన కావాల్సిన పంపించండి. ఏమన్నా పేషెంట్లు వచ్చే కానీ మీరు ఇమీడియట్గా దీన్ని తీసుకొని కలెక్టర్ దృష్టి తీసుకొని పోయి మిమ్మల్ని తీసుకొని పోయి ఖచ్చితంగా దీని ప్లాన్ ఏం చేస్తారో మేడం, కలెక్టర్ మేడం కొద్దిగా వచ్చిన మేడం ఆమె దగ్గర పోయి మనం దీన్ని చేసి మాట్లాడినాక తర్వాతే నెక్స్ట్ ఏదన్నా కానీ మనం ముందు అడిగేయాలని విధంగా డాక్టర్ గారు చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఏదైనా కానీ దోచుకునే ముందు కానీ వీళ్ళకి ప్రజల్ని హాస్పిటల్ ఎట్లా కట్టాలో, ఏం కట్టాలో దాని నాణ్యత లేదు, ఏం లేదు. ఇసుక లేదు, సిమెంట్ లేదు. దానికి మొత్తం బండ్లో ఫ్లోరింగ్ పలిసినారు, అంతా మొత్తం కుసిపడిపోయింది. నాకు తెలిసి ఏ ఇల్లు అన్నా మన ఇల్లు 4-5 ఏళ్ళకి ఏదన్నా పడిపోతున్న విధంగా ఎంత నాశనంగా కట్టి ఇంత అద్మానంగా ఉండదనే విధంగా ఈరోజు చెప్తున్నాము. ఖచ్చితంగా మేము కలెక్టర్ మేడం కలిసి దీన్ని విజిట్ చేసి మేడంను కానీ కలెక్టర్ మేడం కానీ మన కమర్చెట్కి వచ్చే విధంగా ఆమెను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా తోలుకొచ్చి ఆమె కలెక్టర్ మేడం ఇక్కడ తోలుకొచ్చే విధంగా చేసి ఆమెకు చూపించాలనే విధంగా ఈరోజు నేను ఈ పేషెంట్లు అయితేనేమి, మన డాక్టర్లు అయితేనేమి, మన గ్రామ ప్రజలు అయితేనే అందరి మీద ఈరోజు మాటిస్తున్నాను నేను.